ఇన్సామ్నియా నిద్రలేమి గురించి ఇప్పుడు తెలుసుకుంటాము. ఇన్సామ్నియా కంటే ముందు ఒక మనిషికి ఎంత నిద్ర అవసరము అనేది చెప్పుకుంటాము. ముఖ్యంగా 20 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఉండేవారికి 6 అవర్స్ నుంచి 8 అవర్స్, యావరేజ్ 7 అవర్స్ అనేది సరిపోతుంది. సో ఈ విధంగా 7 అవర్స్ నిద్రపోయే వాళ్ళకు హెల్త్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కొందరికి ఒక 10-15% ఆఫ్ పీపుల్కి మాత్రము 4 అవర్స్, 3 అవర్స్ లేదా 5 అవర్స్ నిద్రపోయినా కానీ వాళ్ళు డే టైం చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకు ఆ బ్రెయిన్ బాడీ అనేది దానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎక్కువగా ఈ ఇన్సామ్నియా అనేది 90% ఆఫ్ కేసెస్లో సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్, అంటే సొంతంగా చేసుకునే కారణాల వల్లనే ఉంటుంది. బట్ ఓన్లీ 10% ఆఫ్ పీపుల్లో మాత్రమే ఏదో ఒక మెడికల్ కండిషన్స్ వల్ల వాళ్ళకి ఇన్సామ్నియా వస్తుంటుంది. ముఖ్యంగా ఆ 10% ఆఫ్ పీపుల్కు మేబీ కిడ్నీ ప్రాబ్లం వల్లనో, లేకపోతే డయాబెటీస్ వల్లనో, లేకపోతే లంగ్ కారణాల వల్ల, అంటే లంగ్ డిసీజెస్ వల్లనో, లేకపోతే థైరాయిడ్ డిసీజ్ వల్లనో ఏదో ఒక కారణం వల్ల వస్తుంటుంది. అటువంటిది కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకు ఆ ఇన్సామ్నియా అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. బట్ 90% ఆఫ్ పీపుల్లో మాత్రము ఏదో ఒకటి రీజన్ ఉంటుంది. ముఖ్యంగా ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ వల్లనో, లేకపోతే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో వాళ్ళు నిద్రపోవడం వల్ల. రెండోది వచ్చి నిద్రపోయేదానికి ముందు స్మోకింగ్ చేయడం వల్ల, లేకపోతే టీ కాఫీ తీసుకునేదాని వల్ల, లేకపోతే ఈ విధంగా బ్రెయిన్ స్టిమ్యులెంట్స్ తీసుకునేదాని వల్ల వాళ్ళకు ఇన్సామ్నియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కొందరు జాబ్ చేసేవాళ్ళు షిఫ్ట్ సిస్టమ్, కొందరు డే టైం చేస్తుంటారు, కొందరు ఈవినింగ్, కొందరు నైట్ షిఫ్ట్, అట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క షిఫ్ట్ చేసేదాని వాళ్ళకు కూడా ఈ విధంగా ఇన్సామ్నియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్సామ్నియాతో వచ్చిన వారికి కరెక్ట్గా కారణం కనుక్కొని మనము ట్రీట్మెంట్ ఇస్తే ఈ ఇన్సామ్నియా అనేది పూర్తిగా తగ్గిపోతుంది.